మలేరియాకి, టైఫాయిడ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. అప్పటి వరకు మన మీద ఎదుటివారు చూపిస్తున్న శ్రద్ధ, ఇష్టం తగ్గుతున్నాయనడానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళు సమాధానం ఇస్తారు, కాకపోతే వాళ్ళంతట వాళ్ళు సంభాషణ మొదలుపెట్టరు. వాళ్ళు ఆన్లైన్లోనే ఉంటారు, కాకపోతే నీ విషయంలో చాలా బిజీగా ఉంటారు. నీతో ఒకప్పుడు మాట్లాడిన మాటలు కుదించుకుపోయి పొడి పొడి మాటలవుతాయి. వ్యక్తిగత విషయాలు పంచుకోవడం ఆపేస్తారు. నీతో ప్రణాళికలు పంచుకోవడం కూడా దూరం చేస్తారు. నీ సమస్యలు ఇంతకు ముందులాగా ప్రభావం చూపించవు. నీతో లోతైన సంభాషణలు కూడా తప్పించుకుంటారు. నీ తప్పేమీ లేదంటారు, కానీ ప్రతిదీ భిన్నంగా అనుభూతి చెందుతారు. మనుషులు ఎప్పుడూ ఒక్కసారిగా వదిలేరు, అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వదిలేస్తారు. కానీ జ్వరాలకి మందులుంటాయి. ఈ లక్షణాలున్న బంధాన్ని కాపాడుకోవడానికి మందులైతే లేవు. మన వైపు తప్పు లేకుండా చూసుకోవడమే మనకున్న ఏకైక మందు.